నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమ్మ అంటే లోకమాత, పరమ పావని. అటువంటి త్రిభువన జనని ఎన్నో చోట్ల ఎన్నో రూపాల్లో వెలసి అందరినీ ఆదుకుంటూ చేదుకుంటూ అడిగిన వారిని లేదనకుండా కాదనకుండా అనుగ్రహిస్తూ ఉంది. ఆ అమ్మలగన్న అమ్మ సకల విద్యాది దేవతలుగా నెలకొన్న దివ్యక్షేత్రం శృంగేరి. భక్తులందరినీ విద్య, వినయ, వివేక సంపన్నులుగా ఆశీర్వదించే శృంగేరి శారదామాతని ఈనాటి తీర్థయాత్రలో దర్శించుకుందాం, మనసారా సేవించుకుందాం. శరదిందు సమాకారే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి. సహ్యాద్రి పర్వత పంక్తుల్లో, పచ్చని ప్రకృతి ఒడిలో, ప్రశాంత వాతావరణంలో తనువు పులకింపచేసే శిల్పకళా వైభవంతో అలరారుతుంటుంది శృంగేరి. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లాలో తాలూకా కేంద్రంగా విలసిల్లుతోంది. తుంగభద్ర నదీ జలాలు శారదామాత పాద ప్రక్షాళనంతో పునీతమై ప్రవహిస్తుంటాయి. ఈ నదీ తీరంలోనే ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధిని పొందారు. అద్వైతాన్ని పెంచారు, ఆత్మతత్వాన్ని పంచారు. శ్రీమద్ రామాయణం, స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండాలలో ఈ పుణ్య ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావనలున్నాయి. వాటి ప్రకారం ఆనాటి విభాండక మహర్షి ఆశ్రమ వాటికయే ఈనాటి శృంగేరి. విభాండక మహర్షుల వారి కుమారుడే ఋష్యశృంగుడు. ఆ ఋషికుమారుని పేరు మీదనే దీనికి శృంగగిరి అని పేరొచ్చింది. అదే క్రమేణా శృంగేరిగా మారింది. నిత్య హోమాలు, యజ్ఞ యాగాదులతో తరించిన తపోవనం ఈ పవిత్ర క్షేత్రం. శృంగేరిలోని శారదాంబ అమ్మవారిని నెలకొల్పిన వారు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు. ఆయన తన జ్ఞానయాత్రలో భాగంగా లోక సంచారం గావిస్తూ ఈ ప్రదేశానికి రావటం జరిగింది. ఇక్కడి ప్రకృతి రమణీయతతో పాటుగా ఆయన్ని ఆకట్టుకున్న తాత్విక సత్యం ఒకటుంది. అది తన మొత్తం జీవితకాలంలో 3 వంతుల కంటే ఎక్కువ కాలం గడపటానికి కారణమైంది. శ్రీ శంకర భగవత్పాదుల వారు సత్యశోధనకై సమకట్టి లోక సంచారం కావిస్తూ ఈ ప్రదేశానికి వచ్చారు. చుట్టూ సహ్యాద్రి పర్వత శ్రేణులు, పరవశింపచేసే ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండే చెట్లు, తుంగలో పరవళ్లు తొక్కే చల్లని నీళ్లు ఎంత చూసినా తనివి తీరదు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఈ ప్రదేశానికి వచ్చిన శంకరాచార్యుల వారికి ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. నిండు గర్భిణి అయిన ఓ మండూకం ఎండకి మండుతున్న ఓ బండపై పడి ఉంది. ఎండవేడిమిని తాళలేక, అక్కడి నుంచి తప్పించుకోలేక అది అవస్థపడుతోంది. అలాంటి వేదనామయమైన స్థితిలో ఉన్న ఆ మండూకానికి ఒక నాగుపాము పడగ విప్పి గొడుగు పడుతోంది. మండూకమంటే కప్ప, పాముకి ఆహారం. ఆపదలో ఉన్నది ఆహారమే అయినప్పటికీ దాన్ని మింగకుండా ఆదుకుంటున్నది ఆ నాగసర్పం. ఆ దృశ్యాన్ని చూసిన ఆదిశంకరాచార్యుల వారికి అద్వైత ఆవిర్భావానికి అనువైన ఆలోచన కలిగింది. అందుకే అక్కడ ఆర్ష సంస్కృతిని అజరామరంగా చేయడానికి అనుకూలంగా విద్యాపీఠాన్ని, విద్యాదేవి ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పం కలిగింది. దేశంలో నలుదిశల 4 వేదాలకి ప్రతీకలుగా 4 ఆమ్నాయ పీఠాల్ని నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్నారు. వాటిలో శృంగేరి మొదటిది.